బిగినర్స్‌కి మంచి ప్రాజెక్ట్. క్రాసెట్ నేర్చుకునే వాళ్ళు ఈజీగా 30 మినిట్స్‌లో జేసుకోవచ్చు. హెయిర్ టై ప్లస్ కీ చైన్‌గా చాలా బావుంటది. హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియోలో ఏమొచ్చి ఈ 2 వూల్స్ ఉపయోగించి బేసిక్ నీడిల్‌తో ఒక మంచి క్రాసెట్ హెయిర్ టై ప్లస్ కీ చైన్ అయితే చూపించేస్తాను. దీనికోసం ఈ పర్పుల్ అండ్ గ్రే కాంబినేషన్‌లో అయితే యూజ్ చేస్తున్నాను. వీటితో పాటు 2 బేసిక్ నీడిల్ అనమాట. ఈ 3 ఉపయోగించి ఈజీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. దీనికోసం ఫస్ట్ మనం స్లిప్ నాట్ అయితే వేసుకోవాలి. స్లిప్ నాట్ కోసం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫింగర్స్ మధ్యలో థ్రెడ్‌ని అయితే ప్లేస్ చేసుకోండి. థ్రెడ్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఇలా ఇండెక్స్ ఫింగర్ పైనేమో ఎక్స్‌లా ఫామ్ చేసుకోండి. ఎక్స్‌లా ఫామ్ అయిన తర్వాత నీడిల్ తీసుకోవాలి. నీడిల్ తీసుకొని ఎక్స్‌లా ఫామ్ చేసిన దాంట్లోకి ఇన్సర్ట్ చేసి లెఫ్ట్ సైడ్‌కి తీసుకురావాలి. లెఫ్ట్ సైడ్ నుంచి టర్న్ చేయాలి. టర్న్ చేసి రైట్ సైడ్‌కి తీసుకొచ్చి పైనుంచి థ్రెడ్‌ని అయితే హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి లూప్‌లో నుంచి పుల్ చేయగానే మనకొక స్లిప్ నాట్ అయితే ఫామ్ అయిపోతుంది. ఇలా స్లిప్ నాట్ ఫామ్ అయిన తర్వాత మనం చైన్స్ అయితే స్టార్ట్ చేసుకుంటాం అనమాట. చైన్స్ స్టార్ట్ చేసుకోవడానికి స్లిప్ నాట్‌తో ఫామ్ అయిన లూప్ ఉంది కదా! ఆ లూప్‌లో నుంచి ఇందాక ఎలా థ్రెడ్‌ని అయితే పుల్ చేసామో సేమ్ అదే ప్రాసెస్‌లో పుల్ చేయగానే మీకు ఇలా చైన్స్ అయితే ఫామ్ అవుతాయి. మొత్తం 43 చైన్స్ అయితే వస్తాయన్నమాట. 43 చైన్స్ వేసుకోవాలి ఇలాగా. ఇలా చైన్స్ వస్తాయి. బిగినర్స్‌కి ఏమొచ్చి కొంచెం లూజ్, కొంచెం టైట్ వస్తాయి. ప్రాక్టీస్ అయ్యే కొలది అలవాటు అయిపోద్ది. ఇలా 43 చైన్స్ వేసుకోవాలి. దీన్ని బేసిక్ అండ్ ఫౌండేషన్ చైన్ అంటారనమాట. 43 చైన్స్ అయిన తర్వాత ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి అయితే సింగిల్ క్రోసెట్ చేసుకోవాలి. సింగిల్ క్రోసెట్ చేసుకోవడానికి ఆ లూప్ నుంచి సెకండ్ చైన్ నుంచి నీడిల్ అయితే ఇన్సర్ట్ చేసి థ్రెడ్‌నేమో పుల్ చేయాలన్నమాట. ఇందాక ప్రాసెస్ లాగే పుల్ చేయగానే 2 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ నుంచి మళ్ళీ థ్రెడ్‌ని పుల్ చేస్తే అది సింగిల్ క్రోసెట్ అనమాట. సో, సింగిల్ క్రోసెట్ తర్వాతేమో మొత్తం 42 చైన్స్ సింగిల్ క్రోసెట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే 43 చైన్స్‌లో ఒక చైన్ ఏమో స్కిప్ చేస్తాం కదా! కాబట్టి 42 సింగిల్ క్రోసెట్స్ అయితే వస్తాయన్నమాట. ఒకటి తగ్గిపోయి 43 చైన్స్‌కి 42 సింగిల్ క్రోసెట్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే నీడిల్ లూప్‌లో ఉంటది గదా! ఆ లూప్ మరీ టైట్ ఉండకూడదు, మరీ లూజ్ ఉండకూడదు. చూడండి టైట్ ఉంటే కొంచెం కష్టమవుతది. లూజ్‌గా ఉంటే ప్రాజెక్ట్ మధ్యలో గ్యాప్స్ ఎక్కువొస్తాయి. సో, స్మూత్ ఫినిషింగ్ ఉండదనమాట. ఫినిషింగ్ బావుండాలి అంటే నీడిలేమో లూప్‌లో ఫ్రీగా రొటేట్ అవ్వాలి. ఫ్రీగా మూవ్ అయితే ప్రాజెక్ట్ అనేది ఫినిషింగ్ బాగా వస్తది. అలాగే లూజ్‌గా ఉంటే కొంచెం ఇబ్బంది కూడా అవుతది. థ్రెడ్ ఎక్కువ వచ్చేస్తది. దాన్ని ప్రతిసారి టైట్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఎక్కువ టైం పడుతూ ఉంటదనమాట. ఇలా మొత్తం 42 చైన్స్‌కి 42 సింగిల్ క్రోషెట్స్ అయితే కంప్లీట్ జేసుకోండి. 42 సింగిల్ క్రోషెట్స్ కంప్లీట్ అయ్యి ఎండింగ్‌కొచ్చిన తర్వాత ఎండింగ్‌లోనేమొచ్చి స్లిప్ నాట్ వేసుకోవాలి. స్లిప్ నాట్ వేసుకోవాలంటే ఫస్ట్ మనం సింగిల్ క్రోషెట్‌కి 2 లూప్స్ ఫార్మ్ చేస్తాం గదా! అలా ఫార్మ్ చేసి సెకండ్ లూప్‌నేమో ఫస్ట్ లూప్‌లో నుంచి లాగితే స్లిప్ నాట్ ఫార్మ్ అవుతుందనమాట. స్లిప్ నాట్ ఫార్మ్ అయిన తర్వాత రివర్స్ చేసుకోండి. రివర్స్ ఇలా చేసుకొని మళ్ళీ థ్రెడ్ ఫింగర్స్ మధ్యలో మీకు కన్వీనియంట్‌గా ప్లేస్ చేసుకోండి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా 5 చైన్స్ అయితే వేసుకోవాలి. బేసిక్ చైన్స్ అనమాట. 5 బేసిక్ చైన్స్ వేసుకున్న తర్వాత ఫస్ట్ సింగిల్ క్రోసెట్ ఉంటది కదా! ఫస్ట్ సింగిల్ క్రోసెట్‌లోకి నీడిల్‌ని అయితే ఇన్సర్ట్ చేసి మళ్ళీ సింగిల్ క్రోసెట్ అయితే వేసుకోవాలనమాట. అలా సింగిల్ క్రోసెట్ వేసుకున్న తర్వాత మనకి ఒక చిన్న లూప్ లాగా అయితే ఫామ్ అవుద్ది. అంటే చిన్న హోల్ గ్యాప్ లాగా అయితే ఫామ్ అవుతుందనమాట. మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఫస్ట్ చైన్‌లోకి ఇన్సర్ట్ చేసి థ్రెడ్‌నేమో పుల్ చేశాను. పుల్ చేయగానే 2 లూప్స్ ఫామ్ అయ్యాయి. మళ్ళీ 2 లూప్స్‌లో నుంచి థ్రెడ్‌నేమొచ్చి పుల్ చేయాలి. పుల్ చేయగానే మనకి ఒక పెద్ద హోల్ అయితే ఫామ్ అవుతుంది. ఆ పక్కనే ఇంకో చిన్న గ్యాప్ ఫామ్ అవుతుందనమాట. ఇలా ఒక లూప్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 3 బేసిక్ చైన్స్ అయితే వేసుకోవాలి. ఇందాక చూపించాను కదా చైన్స్ ఎలా వేసుకోవాలని. థ్రెడ్‌నేమొచ్చి లెఫ్ట్ సైడ్ హుక్‌తో రైట్ సైడ్‌కి తీసుకొచ్చి పుల్ చేయాలి హుక్‌తో పట్టుకొని. అలా అయితే మనకి చైన్ ఫామ్ అవుద్ది. అలా 3 చైన్స్ బేసిక్ చైన్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ 2 చైన్స్ అయితే స్కిప్ చేయాలి. సింగిల్ క్రోసెట్ 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్‌లో ఇన్సర్ట్ చేయండి. థర్డ్ చైన్‌లో ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్‌ని పుల్ చేయగానే మళ్ళీ ఇంకొక గ్యాప్ అయితే ఫామ్ అవుతుంది. మళ్ళీ సింగిల్ క్రోసెట్ వేసుకుంటాము. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఇలా పెద్ద గ్యాప్, ఇంకొక చిన్న గ్యాప్ ఇలా ఫామ్ అవుతది. మొత్తం 42 ఇందాక సింగిల్ క్రోసెట్స్ వచ్చాయి కదా! అవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేయండి.
3 బేసిక్ చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ 2 సింగిల్ క్రోషెట్స్ స్కిప్ చేసి థర్డ్ సింగిల్ క్రోషెట్ నుంచి అయితే సర్కిల్ ఫామ్ చేసుకోవాలి. మళ్ళీ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ వేసేయాలి. మళ్ళీ 2 సింగిల్ క్రోషెట్స్ స్కిప్ చేసి థర్డ్ సింగిల్ క్రోషెట్ నుంచి అయితే మళ్ళీ లూప్ని టర్న్ చేయాలి. అలా మొత్తం 42 చైన్స్ కూడా సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చైన్లో నుంచి కాదు, సింగిల్ క్రోషెట్ మొత్తం కన్సిడర్ చేయాలి. సింగిల్ క్రోషెట్ మొత్తం కన్సిడర్ చేసి అందులో నుంచి ఇన్సర్ట్ చేయాలి లూప్ ఫామ్ చేయాలంటే. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఎండింగ్లో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ చైన్ ఉంటుంది కదా, ఆ చైన్లో నుంచి అయితే నీడిల్ ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ ఒక స్లిప్ చైన్ అయితే వేసుకోవాలి. స్లిప్ చైన్ అన్నది సెకండ్ లూప్నేమో ఫస్ట్ లూప్లో నుంచి పుల్ చేయాలన్నమాట. పుల్ చేయగానే స్లిప్ చైన్ అన్నది ఫామ్ అవుతుంది. ఇది ప్రాజెక్ట్ ఎండింగ్ ఫినిష్ చేయడానికి అలాగా సర్కిల్స్కి అయితే యూజ్ చేస్తారు. సో స్లిప్ చైన్ అయిన తర్వాత ఇందాక వచ్చిన పెద్ద గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నుంచి నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఆ లూప్లో నుంచి ఫస్ట్ ఒక సింగిల్ క్రోషెట్ అయితే వేసుకోవాలి. సింగిల్ క్రోషెట్ అనేది ఇందాక ప్రాసెస్ చెప్పాను కదా, ఫస్ట్ లూప్లో నుంచి థ్రెడ్ పుల్ చేసి 2 లూప్స్ ఫామ్ అయిన తర్వాత 2 లూప్లో నుంచి మళ్ళీ థ్రెడ్ పుల్ చేస్తే మనకి ఒక సింగిల్ క్రోషెట్ అయితే ఫామ్ అవుతుంది. ఇలా ఒక సింగిల్ క్రోషెట్ ఫామ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమొచ్చి డబుల్ క్రోషెట్ వేసుకోవాలన్నమాట. డబుల్ క్రోషెట్ వేసుకోవడానికి ఫస్ట్ ఒక టర్న్ తీసుకోండి. ఒక టర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ లూప్లోకి ఇన్సర్ట్ చేసి మళ్ళీ టర్న్ చేస్తే 3 లూప్స్ వస్తాయి. ఫస్ట్ 2 లూప్స్లో నుంచే పుల్ చేయాలి యార్న్, తర్వాత ఏమో మళ్ళీ 2 లూప్స్. ఇలా చేస్తే మనకి ఒక డబుల్ క్రోషెట్ ఫామ్ అవుతుంది అనమాట. ఇలా మనం డబుల్ క్రోషెట్ని అయితే 7 వేసుకోవాలి. ఆ ఒక గ్యాప్లోనే 7 డబుల్ క్రోషెట్స్, 2 సింగిల్ క్రోషెట్స్ అయితే వస్తాయి. స్టార్టింగ్ సింగిల్ క్రోషెట్తో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఏమో సింగిల్ క్రోషెట్తో ఎండ్ అవుద్ది. మధ్యలో 7 ఏమో డబుల్ క్రోషెట్స్ వస్తాయి. ఇలా లూప్లో ఎండింగ్కి వచ్చిన తర్వాత పక్కనే ఇంకో చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో నుండి ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని పుల్ చేసుకొని 2 లూప్స్ ఫామ్ అయిన తర్వాత సెకండ్ లూప్ ఏమొచ్చి ఫస్ట్ లూప్లో నుంచి అయితే ఇన్సర్ట్ చేయాలి. ఇలా మనకి ఒక పెటల్ అయితే ఫామ్ అయిపోతుంది అనమాట. సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ మొత్తం చైన్ అంతా కూడా సేమ్ వేసుకోవాలి. పెద్ద గ్యాప్స్లోనేమొచ్చి ఒక సింగిల్ క్రోషెట్, తర్వాత 7 డబుల్ క్రోషెట్స్, మళ్ళీ ఒక సింగిల్ క్రోషెట్, చిన్న గ్యాప్లో స్లిప్ చైన్ అనమాట. సేమ్ ప్రాసెస్ మొత్తం అంతా ఫాలో అవ్వాలి. మొత్తం మనకి 15 పెటల్స్ అయితే వస్తాయి. మొత్తం 15 పెటల్స్, సేమ్ ప్రొసీజర్ అనమాట. పెటల్స్ అన్నీ ఫామ్ అయ్యి ఎండింగ్కి వచ్చిన తర్వాత ఒక బేసిక్ ఫౌండేషన్ చైన్ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు దానికోసం ఒక బేసిక్ ఫౌండేషన్ చైన్ అయితే వేసుకుంటున్నాము. చైన్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. చైన్ వేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ వదిలేయండి. ఎక్స్ట్రా థ్రెడ్ వదిలేసి థ్రెడ్ని అయితే కట్ చేసుకోండి. సో ఆ నీడిల్ని తీసేయగానే మనకు ఒక నాట్లా ఫామ్ అవుతుంది. కొంచెం టైట్ చేసుకుంటే పెటల్స్ ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం మన పెటల్స్ అయితే ఫామ్ అయిపోయి ఇప్పుడు పెటల్స్ కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మొత్తం మనకి 15 పెటల్స్ అయితే వచ్చాయి. సో ఇలా 15 పెటల్స్ అయితే వస్తాయి అనమాట. 15 పెటల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఏమొచ్చి ఒక సర్కిల్ లాగా అయితే వీడియోలో చూపించినట్టుగా ఫ్లవర్ షేప్లోని ఫోల్డ్ చేసుకోండి. సర్కిల్ లాగా అయితే వీడియోలో ఎలా చూపించానో సేమ్ అలానే పెటల్స్ని ఫోల్డ్ చేస్తే మనకు ఒక ఫ్లవర్ అయితే ఫామ్ అవుతుందన్నమాట. ఇలా ఫ్లవర్ లాగా పెటల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ షేప్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే ఉంచాం కదా, ఆ థ్రెడ్కి ఏమొచ్చి నీడిల్ పెట్టుకోవాలన్నమాట. నీడిల్ పెట్టుకొని ఫ్లవర్ని అయితే రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకొని ఆ నీడిల్తో ఏమొచ్చి బ్యాక్ సైడ్ ఫ్లవర్ ఊడిపోకుండా స్టిచ్చెస్ వేసుకోవాలి ఆ థ్రెడ్ అంతా కూడా. ఇలా స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల ఫ్లవర్ అనేది స్మూత్ ఫినిషింగ్ వచ్చి ఫ్లవర్ ఊడిపోకుండా ఉంటుంది. ఆ పెటల్స్ అవి కూడా ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని నీడిల్ అటాచ్ చేసాం కదా, ఆ నీడిల్ని అయితే కట్ చేసుకొని మిగిలిన థ్రెడ్ అంతా కట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కలర్ అయితే తీసుకుంటున్నాను. కలర్ తీసుకొని మళ్ళీ స్లిప్ నాట్ అయితే వేసుకోవాలి. చెప్పాను కదా ఏ ప్రాజెక్ట్కైనా ఫస్ట్ ఏమో స్లిప్ నాట్ అనేది బేసిక్ అని. సో మళ్ళీ థ్రెడ్ని ఏమొచ్చి బేసిక్ చైన్ అయితే వేసుకోవడం స్టార్ట్ చేసాం కదా, కంప్లీట్గా 45 వేసుకోవాలన్నమాట. 45 బేసిక్ చైన్ వేసుకున్నాక ఎక్స్ట్రా ఇంకో చైన్ వేసుకోండి. ఎక్స్ట్రా ఇంకో చైన్ వేసుకొని కొంచెం థ్రెడ్ ఎక్స్ట్రా ఉంచుకొని థ్రెడ్ అయితే కట్ చేసుకోండి. ఒక నాట్ ఫామ్ అవుతుంది, దాన్ని టైట్గా లాగితే కొంచెం ఊడిపోకుండా ఉంటుంది. మనకి ఈ 45 చైన్స్తో ఇలా ఒక చైన్లా ఫామ్ అయ్యి ఇంత లెంత్ వస్తుంది అనమాట. ఇప్పుడు కింద ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇంకా కట్ చేయకండి.
2 వైట్ కలర్ బీడ్స్ తీసుకోండి. 2 వైట్ కలర్ బీడ్స్ తీసుకొని నీడిల్‌కి దారం ఎక్కించడానికి ఒక టూల్ ఇస్తారు గదా! అదైతే యూజ్ చేస్తున్నాననమాట. సో, ఫస్ట్ ఏమొచ్చి ఆ టూల్‌కేమో ఒక బీడ్ యాడ్ చేసుకొని అక్కడున్న హోల్‌లో నుంచయితే థ్రెడ్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. థ్రెడ్ ఇన్సర్ట్ చేసుకొని పుల్ చేస్తే బ్యాక్‌కి ఆ బీడ్‌లో నుంచయితే థ్రెడ్ ఎక్కుతదనమాట. సో, ఈ టూల్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు అలా మొత్తం 4 బీడ్స్ అనమాట. అంటే ఒకవైపు 2 బీడ్స్, ఇంకొక వైపు 2 బీడ్స్, మొత్తం 4 బీడ్స్ అయితే అవసరమవుతాయి. 4 బీడ్స్ రెండు వైపులా 2 థ్రెడ్స్‌కి 2 బీడ్స్ యాడ్ చేసుకొని అవి ఊడిపోకుండా ఉండడానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక నాట్ అయితే వేసుకోండి. సో, అలా అయితే బీడ్స్ కింద పడిపోకుండా ఉంటాయి. గట్టిగా నాట్ అయితే వేసుకోండి. ఆ బీడ్ హోల్ కన్నా కొంచెం పెద్ద నాట్ ఉండేలా చూసుకోండి. ఇన్ కేస్ చిన్న నాట్ వస్తే ఇంకొక నాట్ యాడ్ చేసుకొని మిగిలిన ఎక్స్ట్రా థ్రెడ్ అంతా కూడా ఇలా సిజర్‌తో అయితే కట్ చేసుకోవాలి. ఒక మంచి లుక్‌తో మన చైన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లవర్ ఉంది కదా! ఇందాక చేసిన ఫ్లవర్‌ని అయితే తీసుకోవాలి. ఫ్లవర్‌ని తీసుకొని ఒక నీడిల్‌కి ఇలా థ్రెడ్ ఎక్కించి కింద నుంచి అయితే పైకి తీసుకురావాలి. పైకి తీసుకొచ్చి ఇప్పుడు ఇంకొక వైట్ బీడ్ తీసుకొని ఆ నీడిల్‌లో నుంచి అయితే బీడ్ ఎక్కించండి. ఆ వైట్ కలర్ బీడ్ ఎక్కించిన తర్వాత పైనుంచి థ్రెడ్‌ని కిందకైతే ఇన్సర్ట్ చేయాలి. కిందకి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక 2 స్టిచెస్ వేసుకొని ఫ్లవర్‌కున్న పెటల్స్ అన్నీ కూడా దగ్గరగా అటాచ్ చేసుకోండి. దగ్గరగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఏమో ఒక 2 స్టిచెస్ వేసుకొని ఒక నాట్ వేసుకొని మిగిలిన థ్రెడ్ అంతా కూడా కట్ చేసుకోండి. ఈ వైట్ బీడ్ అన్నది ఫ్లవర్‌కి అటాచ్ చేసుకోవడం వల్ల ఫ్లవర్ ఇంకొంచెం అందంగా కనిపిస్తదనమాట బ్యూటిఫుల్‌గాన. చూసారా ఎంత బావుందో? ఇప్పుడు దీనికేమొచ్చి ఆ బ్యాక్ సైడ్ ఉన్న చైన్ ఉంది కదా! ఇందాక రెడీ చేసుకున్నది. ఆ చైన్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమొచ్చి ఫ్లవర్‌ని రివర్స్ చేసుకొని బ్యాక్ సైడ్ ఏమొచ్చి హుక్ నీడిల్ ఉంది కదా! నీడిల్‌నేమో వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకోండి. కింద నుంచి పైకైతే ఇన్సర్ట్ చేసుకొని లేయర్స్ మధ్య నుంచి ఇలాగా ఆ హుక్‌కైతే అటాచ్ చేయాలి. చైన్ అటాచ్ చేసి పుల్ చేయగానే మనకి ఆ హోల్‌లో నుండి అయితే వస్తదనమాట. ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల ఫ్లవర్ అన్నది కిందకి పైకి స్క్రోల్ అవుతూ ఉంటది. గ్లూ యూజ్ చేసి ఫ్లవర్ కానీ అటాచ్ చేస్తే ఇలా స్క్రోల్ అవ్వదనమాట. సో, ఇలా స్క్రోల్ అవ్వాలి అనుకుంటే అటాచ్ చేసుకోండి ఇలానే. లేదంటే గ్లూతో అయినా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఏమొచ్చి ఒక ప్లెయిన్ హెయిర్ బ్యాండ్ తీసుకొని దీన్నైతే ఇలా వీడియోలో చూపించినట్టుగా అటాచ్ చేసేసుకుంటున్నాను. మీరు కీ చైన్‌గా యూజ్ చేయాలనుకుంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌లో ఎవరైనా క్రాస్ సెట్ నేర్చుకోవాలనిపిస్తే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతది. ఇలాంటి బిగినర్ ప్రాజెక్ట్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో? ఇది ఇప్పుడు నా హెయిర్‌కి పెట్టుకొని చూపిస్తాను. నెక్స్ట్ ఈజీ ప్రాజెక్ట్ ఏం కావాలో కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా మన ఛానల్‌లో అయితే అప్లోడ్ చేస్తాను.